రే ఏంట్రా లైట్లు వెలిగా? పద. రే అనితరా త్వరగా. రే ఎవడో వచ్చాడ్రా. ఓకే ఓకే వెళ్ళు వెళ్ళు. ఎవరు చూడలేదు కదా. ఊరుకో మామ ఊరుకో. రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. నన్ను ఎందుకు పట్టుకున్నారా? నా వదలండి. వీడే బండి ఇదే. ఏంట్రా ఇక్కడ ఉన్నారు? అది మన ఊర్లో టోర్నమెంట్ పెడదాం అనుకుంటున్నాం బాబాయ్, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. టోర్నమెంటా? మంచిది మంచిది. ఎంతకి ప్రైజ్లు ఏమైనా ఇస్తున్నారా? ఫస్ట్ ప్రైజ్ 10,000. మంచిది మంచిది. సెకండ్ తాడు కూడా ఇవ్వాల్సిందిగా. సెకండ్ తాడే కాదు, 1 నుంచి 100 వరకు ఉన్నాయి ప్రైజులు, అన్నీ ఇస్తాం. నువ్వు వెళ్ళు. అవునా? మంచిది మంచిది. ఎరా పెద్ద పెద్ద వాళ్ళని ఎవరినైనా పిలుస్తున్నారా మీరు? అందరం పిలిచాం, చచ్చిపోయిన మా తాతను కూడా పిలిచాను, లేచి వస్తాన్నాడు. వెళ్ళు. మంచిది మంచిది. ఈడెవడు కొత్తగా ఊళ్ళో ఎప్పుడు చూడలేదు. ఈడా టోర్నమెంట్ కదా, పేరేద్దామని వచ్చాడు పక్కూరోడు. అవునా? మంచిది మంచిది. నువ్వు వెళ్ళు. రేయ్ ఎవరైనా టోర్నమెంట్ ప్లేయర్ తక్కువైతే నాతో చెప్పండి రా, నేను ఆడతా. అప్పుడులో తెగ ఆడేవాడిని. సరే తగ్గితే చెప్తాం, సరేనా? ముందు ఇక్కడ నుంచి వెళ్ళు. మంచిది మంచిది. ముసలను గుర్తుపెట్టుకోరా, పెంచనేకుండా ఆపుదాం. అడిగి పెంచినే రాదురా. ఓ అదేనా ఇటు ధైర్యం? వదలండి అన్న. ఎందుకు పట్టుకున్నారు నన్ను? మా నాన్నకు చెప్తాను. ఏం చేస్తారో నువ్వు? ఏం చేయను. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఊర్లో మంచి పేరుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటపడుతున్నానో తెలుసారా నీకు? నీకు మంచి భవిష్యత్తు ఉంది, పైగా జుట్టు కూడా ఉంది. నాకు ఆ రెండూ లేవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అసలు ఏం మాట్లాడుతున్నారన్న మీరు? రేయ్ ఫోన్ చెయ్యి. నేను చేయను, నా దగ్గర ఇంకే డబ్బులు ఉన్నాయి, మళ్ళీ నువ్వు ఎత్తుతావు. చెయ్యిరా. కావాలంటే పాట పాడతాను. రేయ్ ఎవరు పెంచినా ఆపి నీకు రీఛార్జ్ చేపిస్తాను, చెయ్యి. సరే. ఓ అనిత గురించా? అనిత నేను ఫ్రెండ్స్ అన్నా. మరి నిజం చెప్పరా, అనిత నువ్వు లవర్స్ కదా? వాడే ఫ్రెండ్ అంటున్నాడు, ఎందుకు రావని బలంతో పెడతావు? మరి లెటర్ ఎందుకు ఇచ్చాడు అడుగురా. అన్నా అనిత ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, తనకేమని ఇచ్చానన్నా. సారీ తమ్ముడు, అనితంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి పిచ్చి. అనితను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు. సడన్గా నిన్న ఆ రోజు అలా చూసేసరికి కొంచెం ఎమోషన్ అయ్యాను. సారీ. పద రే, వదలరా. జాగ్రత్త.
ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? అనితను అనవసరంగా అపార్థం చేసుకున్నానే అనిపిస్తుందిరా. పోనీరా, దాంట్లో నీ తప్పేమని చెప్పు. రే అనిత ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే మొత్తం సెట్ అయ్యిదిరా. ఎక్కడుందిరా అనిత? ఎక్కడుంది ఇప్పుడు? ఈరోజు ఏంటో తెలుసా? ఆదివారం. అనిత ఎక్కడ ఉండేదో తెలుసుగా? రే వద్దురా ప్లీజ్. రే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఒక్క 2 నిమిషాలు అనితతో మాట్లాడితే మొత్తం సెట్ అయింది. నా మాటిని పద. నువ్వు 2 నిమిషాలే మాట్లాడతావురా, కానీ లోపల ఫాదరు 2 గంటలు మాట్లాడతాడు. నా వల్ల కాదు. రే ఇక్కడ దాకా వచ్చి చర్చిలోకి వెళ్ళకపోతే దేవుడు కోపం వచ్చిందనుకో, రేపు పెద్దయ్యకి నీ పింఛను ఆపేస్తాడు. పింఛనా పెట్టడానికి దేవుడు నీలా వాలంటీర్ ఏం కాదులే. పద. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నిన్ను వలె నీ పొరుగువారిని ఎంతమంది పిల్లలు ఉన్నారు? అంతలా ఏడుస్తున్నావు? ఏడుపోతు మూసుకుని కూర్చోబే. అవును, మీరు కొత్తగా చర్చికొచ్చారేంట్రా? పాపాలు కడుక్కుందామని. మొక్కవే సరిగ్గా కడుక్కోరు, పాపాలు కడుక్కుంటారా? ఓబో నువ్వు రుద్దురుద్దు కడుగుతూలే అడు చూడు. అవును, మీ దగ్గర బైబిల్ ఏదిరా? పాస్టర్ గారికి ఇచ్చా. నేను అడుగుతున్నది పాస్టర్ గారిని కాదు, నీ దగ్గర బైబిల్ ఏది? బైబిల్ ఏదిరా? మా అమ్మకి ఇచ్చా. వాడికి అమ్మే లేదు కదరా. ప్రార్థన చేయి, లేకపోతే దేవుడు నరకంలో వేసి నూనెలో కాలుస్తాడు. ఈ పాపిష్టోడితో మనకెందుకులే. స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును ఏంటిది? నా ద్వారానే తప్ప కొంచెం అనితని పిలవా. నేను పిలవను పా. ప్లీజ్ 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 ఒక్కసారి పిలువ ప్లీజ్. యోహాను సువార్త ప్లీజ్ అనుష. 14వ అధ్యాయము 1వ వచనము. అనుష, దేవుడు కళ్ళు పీకేస్తాడు ఇలా చేస్తే. కళ్ళు కాదే నీ పళ్ళు పీకాలి. నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క చూసిందిరా? కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండునుగా. ఆమేన్. 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 ఆమేన్ ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. తండ్రి, వీరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. రా 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 వెళ్ళిపోతుంది రా తొందరగా. రే వెళ్ళి చెప్పు. నాకు భయంగా ఉందిరా. చెప్ప వెళ్ళి చెప్పురా. రే అనిత, ఏంటి గోపి? నా బైబిల్లో మత్తయి సువార్త లేదు, నీ బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉంటుంది, నువ్వు సరిగ్గా చూసుండవు.
అనిత ఏంటి వాలంటీర్స్ నీతో ఏదో మాట్లాడతారంట. చెప్పా అలా చూస్తావేటరా? అది అనిత, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనిత. ఏంటి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? అదే పాస్టర్ గారు చెప్పారు కదా ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించమని. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దీన్ని ప్రేమిస్తున్నాను, ఈయన ప్రేమిస్తున్నాను, ఈయన కూడా ప్రేమిస్తున్నాను. నేను దేవుడు పెట్టిన బాయ్ అనిత. పరిగెట్టు పరిగెట్టు. అన్నా ఒక వాటర్ బాటిల్ అన్నా. ఇంకా ఎలా ఏమైందిరా? మంచి ఛాన్స్ నీ వల్ల మిస్ అయింది. ఎందుకు అక్కడ దాకా వెళ్ళి నన్ను ఇరికిచ్చావు? నేను అనితతో మాట్లాడదని చెప్పేసి వెళ్ళానురా. కానీ ఎందుకో ఏంటో అనితను చూస్తే భయం వేసింది. అది కాదురా, అనితను పడేయాలంటే ఏదో చేయాలరా. ఒక ఐడియా. అనిత నీకు పడాలి అంటే అనిత ఫ్రెండ్ అనుష ఉంది కదా, అనుషని పడేయాలరా. అప్పుడు మనకు హెల్ప్ చేసేది కదా. సూపర్ రా. కానీ ఇప్పటికిప్పుడు అనుషని పడేసేది ఎవరు? రేయ్ వద్దురా ప్లీజ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. రే ఒక్కతే ఉంది ఇల్లు. నేను బాను. నీ చెప్ప ఎలా? వద్దురా. రే వద్దురా ప్లీజ్ రా. వెళ్తున్నా. రే పిలు. బా అనుష అన్నం తిన్నావా? నీకెందుకురా? నేను చెప్పాను కదా. పానికి మాలిన బాగురా. అనుష మల్లెపూలు కోస్తున్నావా? లేదు గులాబీలు కోతున్నా. పెట్టుకుంటావా? చిపా. చెప్పాను అప్పుడే. కొంచెం అందం ఉంటుంది ఆగేది కాదేమో. ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు వాగు. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. అనుష్క. నా పేరు అనుష్క కాదు, అనుష. లేదు లేదు, మీ అమ్మ నీకు తప్పు పేరు పెట్టింది. అనుష్కయే కరెక్ట్. రేయ్ అదేం బాగుందిరా దాని చుట్టూ తిరుగుతావు? రేయ్ నా అనుష దెబ్బకి నీ అనిత దేనికి సరిపోదురా. దాని కళ్ళు తాటి కళ్ళు, దాని చెంపలు నీళ్ళలో తిరిగే చేపలు, దాని పళ్ళు ద్రాక్ష పళ్ళు. నువ్వు చెప్పేదానికి దానికి ఏమైనా సంబంధం ఉందారా? గోపి కొమ్మ తీసి అని నిజమనుకున్నా. నువ్వు ఆ వాలంటీర్ సీనుతో తిరగబాకు. అనుష నువ్వు కూడా అనితతో తిరగబాకు. అనితతో నేను తిరగట్లేదు, అందుకే అనిత కొట్టుకడికి రమ్మని నేను రానని చెప్పా. ఏమంటుందిరా? రేయ్ అనిత కుట్టుకడికొస్తుందంటారా నీ అబ్బ పద. అవునా అనుష? పోవే పలదానా. మొత్తం ఉండ్రి. దొంగ నా బట్ట. రేయ్ ఏంట్రా ఇంకా అనిత రావట్లేదు? నాకు లేని తొందర నీకెందుకురా? నీ అబ్బా నీ వల్ల పాప ఆ పలదాన్ని తిట్టాను. ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. ఏందిరో దాని గురించి ఆలోచిస్తున్నావు? కొంప తీసి ప్రేమిస్తున్నావా ఏంది? చిచ్చి. అక్క లేస్ కావాలి. ఇదిగో. ఎవరమ్మా ఈ పాప? అదే మా అక్క కూతురు. అమ్మా నాన్న ఊరెళ్ళారు కదా, ఇంట్లో ఎవరు లేరని తోడు తెచ్చుకున్నా. అది వచ్చేది కొంచెం పెద్దలు తేవచ్చు కదా అనిత, మాకు కూడా బాగుండద్ది. ఎరా పెద్దోళ్ళు ఎందుకురా? ఇచ్చుడు ఎంత క్యూట్గా ఉందో. హాయ్ పాపా. ఏంట్రల్లా చూస్తుంది? హాయ్ పాపా. సరిపోయిందా?
పాప ఎంత క్యూట్గా ఉందో. ఏ చిపో, నువ్వు నాకు నచ్చలా. మరి అదే ఇటీ నన్ను అడగచ్చు కదా, చించుతాను. నా లేజ్ నాకు కావాలి, నా లేజ్ నాకు కావాలి, నాకు లేజ్ కావాలి. ఏమైంది? ఏం లేదంట, చిన్నపిల్ల కదా, చించుకోవడం రాక మొత్తం కింద పారబోసింది. కాదక్క, ఈ అంకుల్ నేను చించుతాననే చెప్పాను, తనే చించుకొని మొత్తం కింద పారబోసింది. అసలు ఇదంతా కాదు. అయ్యో ఉండు, నేను ఇంకోటి తీసుకొస్తాను. అత్త, 1 కిలో దొండకాయ. 2 కిలోలు నాకు కూడా ఒకటి. 1 కిలో బెండకాయ. 2 కిలోలు నాకు కూడా. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ. 2 మనకు కూడా ఒకటి. ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే ఉందమ్మా. వద్దులే, వాళ్ళకే ఇచ్చేయి. అత్త, ఖాతాలో రాసుకో, నేను వచ్చేవారం. సరే అమ్మా. ఎవరక్క కర్రోడు? చూసావురా, అనితికి నేనంటే ఎంత లవ్వో, నా కోసం ఇచ్చిందిరా ఫెయిర్ అండ్ లవ్లీ. తొక్కేం కాదు, తనకంటే అది నీకే ఎక్కువ అవసరం అని ఇచ్చిందిరా. నీ పోరా, రేపు పుట్టబోయే పిల్లలు తెల్లగా పుట్టాలని ఇప్పటి నుంచే రాయమని ఇచ్చింది. అది నా అనిత అంటే. నా కర్మరా, పద. అంటే ఖాతాలో రాసుకో. ఏడరా రాసుకునేది? మీ అమ్మ ఎప్పుడన్నా కొట్టుకొచ్చిందా? మరి అదిగా డబ్బులు ఇచ్చిపో. అయితే నువ్వే రాసుకో, పదరా. రేయ్, ఇంకా ఆలోచిస్తావేంట్రా? అనిత ఇంట్లో ఎవరు లేరని చెప్పింది కదా, వెళ్ళి నీ మనసులో మాట చెప్పి. చెప్పాలని నాకు ఉందిరా, కాకపోతే భయంగా ఉంది. రేయ్, భయపడితే పనులు అవ్వరా? ఇలాంటివి చెప్పమంటే నేను 100 చెప్తాను. నాకు చెప్తావు సరే, అనితకు చెప్పవుగా, అదే నా బాధ. కానీ ఒక్కడ గుర్తుపెట్టుకో, ఇదే మంచి సమయం. ఇప్పుడు గనక అనితకి నీ మనసులో మాట చెప్పలేదనుకో, అనితను తలుచుకుంటూ జీవితాంతం బాధపడాల్సి వచ్చింది. ఎవరు చూడట్లేదు కదా. నువ్వు వెళ్ళా లోపలికి, నేను బయట ఉంటా, వెళ్ళు. వెళ్ళరా.